వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. మనకు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు జనరల్గా ఇప్పుడు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలెక్షన్ ఆర్ఆర్బీ రిలేటెడ్ కానీ, లేదు అంటే ఏదైనా మన స్టేట్ బోర్డ్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ బోర్డ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, ఓకే, లేదు అంటే అదర్ ఏదైనా స్పెషల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన వాటిలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని తీసుకున్నా కూడా మనకు కామన్గా మనకి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఐదర్ ఎనీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఐదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ఎనీ అదర్ లో క్యాడర్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించిన వాటికి కూడా మనకి రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి కామన్గా మనకు రీజనింగ్లో యాక్చువల్గా అసలు సిలబస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సో ఏ చాప్టర్కి ఏ ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఉంటుంది, సో దేనికి సంబంధించి మనం ఎంత వెయిటేజ్ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు టాపిక్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది, ఏ టాపిక్ని బేస్ చేసుకుంటే ఏ ఎగ్జామ్ని మనం క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, సో అనే దాని గురించి ఒకసారి మనం ఇన్స్పైర్ ఇండియా క్లాసెస్లో ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రీజనింగ్ గురించి చూద్దాం. మనం జనరల్గా రీజనింగ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఐదర్ స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్, ఓకే, ఐదర్ సెంట్రల్ లెవెల్ అంటే మనకు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ నుంచి కానీ, లేదు అంటే మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ నుంచి కానీ మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి. ఐదర్ సెంట్రల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ మీరు ఏది తీసుకున్నా కూడా మనకి రీజనింగ్లో టాపిక్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. అయితే మనం రీజనింగ్లో కూడా మనం ఎప్పుడైనా కన్సిడర్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఎలా ఉంటుంది, 2 కేటగిరీస్, అంటే ప్రైమరీగా మనం 2 కేటగిరీస్ తీసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే దీంట్లో ఒకటి వర్బల్ రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఒకసారి మనకి ఏ ఎగ్జామ్ దేన్ని బేస్ చేసుకొని వస్తుంది, ఏ చాప్టర్ని చదివితే మనం ఏ ఎగ్జామ్ క్రాక్ చేస్తాం అనేది ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నాన్ వర్బల్ రీజనింగ్, ఓకే. సో దీంట్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం వర్బల్ రీజనింగ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దీంట్లో జనరల్ మెంటల్ అబిలిటీ అని ఉంటుంది. సో జనరల్ మెంటల్ అబిలిటీ అనేది ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జనరల్ మెంటల్ అబిలిటీ ఒకటి, జనరల్ మెంటల్ అబిలిటీ. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి అనలిటికల్ రీజనింగ్ అని ఉంటుంది. సో అనలిటికల్ రీజనింగ్, ఓకే, అనలిటికల్ రీజనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకి సో లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది, లాజికల్ రీజనింగ్. సో ఇట్లా 3 కేటగిరీస్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి మనకి ప్యాటర్న్ అనేది ఎట్లా వస్తుంది అనేది. ఫస్ట్ మీకు ఒక ఐడియా రావాలి, ఐడియా వస్తే ఏ టాపిక్స్ ఏ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనేది ఒకసారి మనకు ఐడియా వస్తుంది. రీజనింగ్లో జనరల్గా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా సో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడం కోసం మనం ఇది మనకు అందివ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఒకటి వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. ఇప్పుడు మనకు వర్బల్ రీజనింగ్లో జనరల్ మెంటల్ అబిలిటీ, అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇది నాన్ వర్బల్ రీజనింగ్ అనేది కామన్. ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే 1 by 1 అసలు జనరల్ మెంటల్ అబిలిటీలో టాపిక్స్ ఎట్లా ఉంటాయి, దీనికి మనం ఎక్కువ ఏ ఎగ్జామ్స్ని ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అనలిటికల్ రీజనింగ్లో ఉండే చాప్టర్స్ ఏంటి, ఏ ఎగ్జామ్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో ఉండే టాపిక్స్ ఏంటి, ఏ ఎగ్జామ్కి ఉపయోగకరంగా ఉంటుంది, నాన్ వర్బల్లో ఉన్న టోటల్ టాపిక్స్ ఏ ఎగ్జామ్కి ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తారు అని అంటే జస్ట్ రీజనింగ్ అనేసరికి వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అని జస్ట్ ఒక 2 కేటగిరీస్గా టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా మనకి ఏంటంటే జనరల్గా అబ్జర్వ్ చేస్తే జనరల్ మెంటల్ అబిలిటీ ఏంటి, అనలిటికల్ రీజనింగ్ ఏంటి, లాజికల్ రీజనింగ్ ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం జనరల్ మెంటల్ అబిలిటీలో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ మెంటల్ అబిలిటీ టాపిక్స్. సో ఒకసారి దీంట్లో జనరల్ మెంటల్ అబిలిటీ, సో ఫస్ట్ పార్ట్, సో జనరల్ మెంటల్ అబిలిటీ. మనకు జనరల్ మెంటల్ అబిలిటీలో వచ్చే టాపిక్స్ ఏంటనేది ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనం జనరల్ మెంటల్ అబిలిటీలో కనుక టాపిక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం మేజర్గా ఇక్కడ అభ్యర్థులు చాలా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ జనరల్ మెంటల్ అబిలిటీ. ఒకసారి టాపిక్స్ చూద్దాం. దీంట్లో మనకు జనరల్ మెంటల్ అబిలిటీలో ఒకటి మనకి ఫస్ట్ లెటర్ సిరీస్ అని ఉంటుంది ఒకటి. సో లెటర్ సిరీస్, నెక్స్ట్ నంబర్ సిరీస్, నెక్స్ట్ లెటర్ అనాలజీ, సో లెటర్ అనాలజీ, నెక్స్ట్ నంబర్ అనాలజీ,
ఓకే, నంబర్ అనాలజీ, మనకు లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, సో లెటర్ అనాలజీ, నంబర్ అనాలజీ, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే దీంట్లో ఇంకొకటి మనకు ర్యాంకింగ్ అని కూడా తీసుకోవచ్చు. సో ర్యాంకింగ్ అనొచ్చు, లేదు అంటే దీన్నే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అని కూడా మనం మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సిరీసెస్ అని ఉంటుంది, ఏదైనా ఆర్డర్ సిరీస్, ఒక సిరీస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, సిరీసెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏదైనా క్లాసిఫికేషన్స్ మనకి ఎట్లా ఉంటాయి, క్లాసిఫికేషన్స్ రిలేటెడ్. సో క్లాసిఫికేషన్స్ రిలేటెడ్. ఓకే, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, లెటర్ అనాలజీ, నంబర్ అనాలజీ, ర్యాంకింగ్, లేదంటే దీన్నే మనం ఆర్డర్ అనొచ్చు. నెక్స్ట్ సిరీస్, నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ సంబంధించిన పాయింట్స్. ఓకే, క్లాసిఫికేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం దీంట్లోనే కన్సిడర్ చేసినట్లయితే ఇంకా టాపిక్స్లో మనకి బ్లడ్ రిలేషన్స్ అని కూడా ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ తీసుకోవచ్చు ఒకటి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్. సో డైరెక్షన్ టెస్ట్, మనకు డైరెక్షన్ టెస్ట్ రిలేటెడ్. సో డైరెక్షన్ టెస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వర్డ్ ఫార్మేషన్ అని ఉంటుంది, వర్డ్ ఫార్మేషన్. సో మనకు వర్డ్ ఎట్లా ఫామ్ అవ్వాలి, వర్డ్ ఫార్మేషన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ కూడా ఇంకొక పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైన దానిని గుర్తించడం, వీటికి సంబంధించింది ఆడ్ మ్యాన్ అవుట్ రిలేటెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఇంకొకటి మనకి బేసిక్ అర్థమెటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. ఓకే, బేసిక్ అర్థమెటికల్ రీజనింగ్. ఓకే, దీన్నే అర్థమెటికల్ రీజనింగ్ అని కూడా మనం బిట్ కన్సిడర్ చేయొచ్చు. సో అర్థమెటికల్ రీజనింగ్. ఓకే, సో అర్థమెటికల్ రీజనింగ్. సో ఇవి మనకు జనరల్గా ఎక్కువ ఫోకస్ చేసే ఏరియాస్. ఇంకొకటి దీంట్లో మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అండి కొద్దిగా. దీంట్లో ఇంకొకటి మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ని కూడా దీంట్లో మనం కన్సిడర్ చేయొచ్చు. సో బేసిక్ వెన్ డయాగ్రామ్స్, ఎస్, మనం ఇక్కడి వరకు మనం తీసుకునే ఛాన్సెస్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు జనరల్ అబిలిటీ అనేది మనకి ఎట్లాంటి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ వస్తుంది అంటే ఇప్పుడు ఈ జనరల్ అబిలిటీని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎట్లాంటి ఎగ్జామ్స్లో మనకి ఇది ఉండొచ్చు జనరల్ అబిలిటీ అనేది. ఈ జనరల్ అబిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఓకే, ఆర్ఆర్బీస్ కానీ, లేదు అంటే ఏదైనా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఎగ్జామ్స్ కానీ, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, సో క్యాడర్ ఎగ్జామ్స్ కానీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఇంకా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఓకే, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్, సిహెచ్ఎస్ఎల్ రిలేటెడ్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనకు ఆఫీస్ అసిస్టెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్, ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్లరికల్ క్యాడర్ ఎగ్జామ్స్, సో క్లరికల్ క్యాడర్ ఎగ్జామ్స్, ఓకే. సో ఇట్లాంటి వాటిలలో మనకి ఎక్కువ ఈ జనరల్ అబిలిటీ నుంచి ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్స్ జనరల్ అబిలిటీ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ వస్తుంది. అయితే అభ్యర్థులు ఎప్పుడైనా కూడా గమనించాల్సింది ఏంటి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్ కానీ, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఆఫీస్ అసిస్టెంట్, క్లరికల్ క్యాడర్ ఎగ్జామ్స్, ఇట్లాంటి ఎగ్జామ్స్లో మీరు ఏ జాబ్ కొట్టాలన్నా కూడా ప్రైమరీగా ఫస్ట్ మనం జనరల్ మెంటల్ అబిలిటీ అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం అనేది కాకుండా అది ఒక్కటే సొల్యూషన్ కాదు. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే కన్సిడర్ చేస్తూ ఉంటారు, నేను ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాను, దీనివల్ల నాకు ఎక్కువ లాజిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటారు. కానీ దానివల్ల రాదు లాజిక్ అనేది ఎప్పుడైనా కూడా మీరు ఒక 1 or 2 ప్రాబ్లమ్స్నే ప్రాక్టీస్ చేయండి, కాదనట్లేదు. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటిది అనేది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో విత్ ద ప్రాక్టీస్ సెషన్స్. సో అట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తే సో దాని రిలేటెడ్గా మనం ఈ జనరల్ మెంటల్ అబిలిటీ మీద మనం ఫోకస్ చేయొచ్చు అండి. ఓకే, జనరల్ మెంటల్ అబిలిటీ. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకసారి అనలిటికల్కి వెళ్ళిపోదాం. మనం అనలిటికల్ రీజనింగ్ ఎట్లా ఉండొచ్చు. జనరల్ మెంటల్ అబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ మెంటల్ అబిలిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అనలిటికల్ రీజనింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ అనలిటికల్ రీజనింగ్లో టాపిక్స్ ఎట్లా ఉండొచ్చు. సో అనలిటికల్ రీజనింగ్, ఇప్పుడు మనం అనలిటికల్ రీజనింగ్లో టాపిక్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అనలిటికల్ రీజనింగ్లో మనకు మేజర్గా అడిగే పాయింట్స్ అంటే ఎట్లా ఉండొచ్చు అనలిటికల్ రీజనింగ్
అనలిటికల్ రీజనింగ్లో కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే బేసిక్గా మనకు వచ్చేసి ఏంటి అంటే అనలిటికల్ రీజనింగ్లో ఒకటి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పజిల్స్. సో ఇక్కడ మనకు పజిల్స్ ఉంటాయి, పజిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి దీంట్లోనే మనం వర్డ్ ఫార్మేషన్ తీసుకోవచ్చు. సో వర్డ్ ఫార్మేషన్ అనేది ఎట్లా వస్తుంది అనేది, రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకు ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. సో ఎలిజిబిలిటీ టెస్ట్, మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది, ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంప్లిమెంటేషన్స్, ఎలిజిబిలిటీ టెస్ట్ క్రైటీరియాస్, ఓకే, ఎలిజిబిలిటీ టెస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇదే అనలిటికల్ రీజనింగ్లో ఇంకొక పాయింట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే పజిల్స్తో పాటు దీంట్లో మనకు మ్యాథమెటికల్ విత్ బ్లడ్ రిలేషన్స్. సో మ్యాథమెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కంపారిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. సో కంపారిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మనకు డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది అనేది, సో దీంట్లో ఈ టాపిక్స్ అన్నట్టు ఒకటి సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, వర్డ్ ఫార్మేషన్, దెన్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెక్స్ట్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కంపారిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ కంపారిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా కొద్దిగా దీన్ని చాలా అనలిటిక్గా చేసి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇది ఎట్లాంటి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఈ అనలిటికల్ రీజనింగ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ క్యాడర్ ఎగ్జామ్స్, ఒకవేళ మీరు మేనేజర్ క్యాడర్ ఎగ్జామ్స్ని కనుక ఏమైనా రాస్తున్నట్లయితే మేనేజర్ క్యాడర్ ఎగ్జామ్స్, లేదు అని అంటే మనకి ఎస్ఎస్సి, ఓకే, సిజిఎల్ కానీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, ఓకే, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, రైట్. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామ్స్, ఏఓస్, ఏఏఓస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మనకి ఎక్కువ కూడా ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ రిలేటెడ్లో పీఓ కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కానీ, అంటే మనం ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బిలో ఇంకొక పాయింట్ దీంట్లో మేనేజర్ క్యాడర్ ఎగ్జామ్స్. సో మేనేజర్ క్యాడర్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కానీ కొద్దిగా ఇది ఆఫీసర్ రిలేటెడ్ ఎగ్జామ్స్, ఓకే. సో ఆఫీసర్ రిలేటెడ్ ఎగ్జామ్స్. సో ఇట్లాంటి వాటిలలో సో మనకి ఎక్కువ ఈ అనలిటికల్ రీజనింగ్ రిలేటెడ్ బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అనలిటికల్ రీజనింగ్ బిట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కువ ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఒక క్వశ్చన్ ఇచ్చాడు అని అంటే మినిమం ఒక 3 to 5 క్వశ్చన్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో 5 to 10 క్వశ్చన్స్ కూడా అట్లా మనం ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వస్తేనే మనకు పజిల్ అనేది ఈజీగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదొకటి. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఒకసారి లాజికల్ రీజనింగ్కి వెళ్దాం. సో మనకి లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ ఏమేమి ఉండొచ్చు అనేది. ఇక మనం నెక్స్ట్ టాపిక్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఒకటి లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్, మనకు లాజికల్ రీజనింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి వస్తాయో ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాజికల్ రీజనింగ్, ఈ లాజికల్ రీజనింగ్లో మనకు మేజర్గా వచ్చే టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి సిల్లాజియమ్స్, ఓకే, సిల్లాజియమ్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం ఇంకొకటి కన్సిడర్ చేసినట్లయితే ఇన్ఫరెన్సెస్, ఓకే, ఇన్ఫరెన్సెస్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్, ఓకే. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఇట్లాంటి రిలేటెడ్ టాపిక్స్ మనకు దీంట్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది లాజికల్ రీజనింగ్ రిలేటెడ్. ఇంకొకటి దీంట్లో ఇది కూడా తీసుకోవచ్చు అండి, ఇంకొకటి వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
సో ఇది కూడా మనకు దీంట్లో అడగడం జరుగుతుంది. రైట్, ఇది మనకి లాజికల్ రీజనింగ్లో ఇది కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ థిరిటికల్ అండి. కొద్దిగా అంటే కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకున్న పర్సన్ కానీ ఆ సెంటెన్స్ అర్థం చేసుకున్న పర్సన్ కానీ మాత్రమే ఈ బిట్ని ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటే చాలామంది వెన్ డయాగ్రామ్స్ అనుకుంటారు. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ వేరు, వెన్ డయాగ్రామ్స్ వేరు. లాజికల్ దాని సిల్లాజియం వేరు, మళ్ళీ సిల్లాజియం వేరు, లాజికల్ వెన్ డయాగ్రామ్ వేరు. సో అదొకటి కూడా అభ్యర్థులు దీంట్లో క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కూడా ఎక్కడ అంటే మనకు వచ్చేసి ఇది కంప్లీట్ ఇది కూడా మనకు మేనేజర్ లెవెల్లోనే అడుగుతాడండి ఎక్కువ క్వశ్చన్స్. మేనేజర్ లెవెల్ ఎగ్జామ్స్. ఓకే, మేనేజర్ లెవెల్ ఎగ్జామ్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. మేనేజర్ లెవెల్ ఎగ్జామ్స్ వీటి రిలేటెడ్. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మనకు యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్, ఓకే, యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఆర్ఆర్బి మేనేజర్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, సో ఇట్లాంటి వాటిలలో ఈ బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి మేనేజర్, యూపీఎస్సీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి, సో ఇట్లాంటి వాటికి. నెక్స్ట్ ఇది లాజికల్ రీజనింగ్ కూడా సేమ్ అండి, వాటికి సంబంధించి ఉంటుంది. సో ఇది జనరల్గా అంటే ఇదంతా మనకు వచ్చేసి ఏంటి అంటే వర్బల్ రీజనింగ్ కింద ఉంటుందండి. వర్బల్ రీజనింగ్లో మనకి చెప్పాం కదా, ఒకటి జనరల్ మెంటల్ అబిలిటీ, నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. సో ఈ 3 కేటగిరీస్గా మనం వర్బల్ రీజనింగ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళు ప్రైమరీగా జనరల్ మెంటల్ అబిలిటీతో పాటు అనలిటికల్ రీజనింగ్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా సేఫ్ సైడ్ పాయింట్. అక్కడ ఈజీగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది దానికి రిలేటెడ్గా. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనేది కూడా మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు వర్బల్ రీజనింగ్ అయిపోయిన తర్వాత ఒకటి నాన్ వర్బల్ రీజనింగ్ గురించి ఒకసారి చూద్దాం. సో నాన్ వర్బల్ రీజనింగ్, ఓకే, ఇక్కడ నాన్ వర్బల్ రీజనింగ్లో పాయింట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ వర్బల్ రీజనింగ్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి వాటర్ ఇమేజెస్, నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమేజెస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమేజెస్, నెక్స్ట్ అనాలజీ ఆఫ్ ఇమేజెస్. సో అనాలజీ ఆఫ్ ఇమేజెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమేజెస్, నెక్స్ట్ వచ్చేసి అనాలజీ ఆఫ్ ఇమేజెస్. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఈ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వట్లేదు సరిగా. నాన్ వర్బల్ రీజనింగ్ని మీరు లైట్గా అంటే ప్రిపేర్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. అసలు దీని గురించి క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ, 90% నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ రావు. రైట్, సో అనాలజీ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకి ఎంబెడెడ్ ఇమేజెస్. సో ఎంబెడెడ్ ఇమేజెస్, నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్, రైట్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ ఇంప్లిమెంటేషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మిస్సింగ్ ఇమేజెస్. నెక్స్ట్ వన్ డాట్ లొకేషన్. ఒక దగ్గర డాట్ పెట్టేస్తాడు, ఒక ఇమేజ్ రాస్తే ఆ ఇమేజ్లో ఒక దగ్గర డాట్ ఇవ్వడం జరుగుతుంది. సో డాట్ లొకేషన్. సో ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ దీంట్లో. నెక్స్ట్ దీంట్లో క్యూబ్స్, డైస్, నెక్స్ట్ క్యూబ్స్. సో ఇట్లాంటి వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దీంట్లో నాన్ వర్బల్ రీజనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువ నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసి ఎక్కువ ఏంటంటే సో క్లరికల్ క్యాడర్లో మాత్రమే ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లరికల్ క్యాడర్ ఎగ్జామ్స్. బట్ ఇది చాలా తక్కువ. అంటే ఇప్పుడు నాన్ వర్బల్ రీజనింగ్లో అడిగే క్వశ్చన్స్ చాలా 90% చాలా తక్కువ కేసెస్లో వస్తుంటాయి. అసలు దీంట్లో నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు, 90% క్వశ్చన్స్ రాకపోవచ్చు. సో అది అంటే ఎక్కువ మీరు జనరల్ మెంటల్ అబిలిటీని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. అంటే మనం జనరల్ మెంటల్ అబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం జనరల్ మెంటల్ అబిలిటీ మీద ఎప్పుడైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామో సో అట్లాంటి పర్సన్స్ మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి అసలు క్వశ్చన్స్ రావడం అనేది చాలా రేర్ కేసెస్, అది చాలా లెస్ పర్సంటేజ్ దీంట్లో నుంచి రావడం. ఒకప్పుడు దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చేది, రైట్, క్లరికల్ క్యాడర్స్లో. ఇప్పుడు మొత్తం కంప్లీట్ తగ్గించాడు. అది ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మొత్తం ఫోకసింగ్ అంతా
సో జనరల్ మెంటల్ అబిలిటీ మీనే ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి చాలా తక్కువ పర్సెంట్ 5% అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి రీజనింగ్ మీద అవేర్నెస్లో ఉపయోగకరంగా ఉంటుందనేది మా ఇన్స్పైర్ ఇండియా తరఫున సో మీకు అందివ్వడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ.